జపమాలకు స్వాగతం. శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. ఉగాది శుభాకాంక్షలు. పరాభవన సంవత్సర రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఫలితాలు. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. అనురాధ 1, 2, 3, 4 పాదములు. విశాఖ 4వ పాదం. ఈ నక్షత్రాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి గురువు 31/5/2026 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, 31/10/26 లగాయతు సింహరాశి యందు, మరలా 24/1/27 లగాయతు భాగ్యం యందు కర్కాటక యందు రజితమూర్తిగా ఉన్నాడు. శని ఈ రాశికి పంచమ స్థానంలో మీనరాశి యందు రజితమూర్తిగా ఉన్నాడు. రాహువు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందు 5/12/26 లగాయతు తృతీయందు మకర రాశిలో తామ్రమూర్తిగా ఉన్నాడు. కేతువు సంవత్సరాది లగాయతు సింహరాశి యందు 5/12/26 లగాయతు భాగ్యస్థానంలో కర్కాటక రాశి యందు రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంది. 2-3 రకాలుగా ధనాదాయం చేతికి అందుతుంది. స్థిరాస్తిని అభివృద్ధి చెందుతాయి. నూతన వ్యక్తులు అధికార వర్గాల్లో వారికి స్నేహం లాభం కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి, రాణిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. సంతానాభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, వాహన ప్రాప్తి, గృహ నిర్మాణాలు కార్యక్రమాలు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనము, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవ్వటం జరుగుతుంది. ర్యాంకులు వస్తాయి. ఉన్నత విద్యల్లో రీసెర్చ్ చేయడం, విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ట్రావెలింగ్, ప్రమోషన్లు రావడం, తాత్కాలికమైన పనులు స్థిరత్వంగా ఏర్పడతాయి. ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. పండ్ల తోటల్లో మెట్ట పంటలు వారికి బాగా లాభిస్తాయి. రుణాలు కొంత తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు పరిశ్రమలు అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభిస్తారు, రాణిస్తాయి. కళాకారులు, క్రీడాకారులు, టీవీ, సినీ నటీ నటవర్గాలు, గాయకులు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ నిర్మాతలకు విశేష లాభం. కాంట్రాక్టర్లకు పనులు చురుగ్గా సాగుతాయి. పెద్ద కాంట్రాక్టు లభ్యం అవుతుంది. ఆదాయము అభివృద్ధి చెందుతుంది. బిల్లులు సకాలంలో వసూలవుతాయి. రాజకీయ నాయకులకు ప్రజల్లో గుర్తింపు, గౌరవాభిమానములు, పలుకుబడి పెరగడం, ప్రజా సమస్యలను యుక్తిగా పరిష్కరించడం. ఈ రాశి స్త్రీలకు వివాహాలు జరుగుతాయి. కొంత శ్రమపడిన అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. విదేశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. గృహజీవనము ఆనందంగా, కావాల్సిన వస్తువులు సమకూర్చుకోవడం అన్ని రంగాలలోనూ కలిసి వస్తాయి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలా బాగుంటుంది. వీరు జాతి కనకపుష్య రాగం కుడి చేతి చూపుడు వేలు బంగారంతో చేయించుకొని ఉంగరంలో ధరించాలి. గ్రహశాంతికి గురువారం రోజున 1 కేజీ శనగలు దానం ఇవ్వాలి. 3, 4, 6, 7 అదృష్ట సంఖ్యలు. ఆది, సోమ, మంగళవారాలు అదృష్టవారములు. అనురాధ నక్షత్రం వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అన్ని విధాలా బాగుంటుంది. వీరు జాతి మయూరం నీలం ఉంగరం వెండితో చేయించుకొని మధ్యవేలికి ధరించాలి. గ్రహశాంతికి శనికి నువ్వులు కొద్దిగా దానం ఇవ్వాలి. 1, 2, 4, 8 అదృష్ట సంఖ్యలు. ఆది, సోమ, మంగళవారాలు అదృష్టవారాలు. జ్యేష్ఠ నక్షత్రం వారికి జూన్, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధాలా బాగుంటాయి. వీరు జాతిపచ్చ కుడి చేతికి చిటికెన వేలుకి ఉంగరంలో ధరించాలి. గ్రహశాంతికి బుధవారం రోజున కేజీ పెసలు దానం ఇవ్వాలి. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శుక్రవారాలు అదృష్టవారాలు. ఈ రాశి వారికి రాహువునకు జపదానములు, కేతువునకు ఉలవల దానములు, శనికి శని త్రయోదశి రోజున తైలాభిషేకము, నువ్వుల దానము, దుర్గాదేవి, వారాహిదేవి గ్రామ దేవతలను సందర్శించడం, పూజించడం, నవదుర్గా స్తోత్రము, ఉపాసన, ఓం నారాయణాయ నరసింహాయ
నమః అనే మంత్రాన్ని పఠించి పంచముఖ రుద్రాక్ష పగడాల మాల లేదా నవరత్నమాల ధరించడం మంచిది. ఈ రాశి వారికి శుభప్రదములైన రంగులు ఎరుపు, పసుపు, తెలుపు. అదృష్ట రత్నములు పగడము. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు. చైత్రమాసంలోని స్నేహితుల వలన కష్టాలు, చంచల మనసు, భార్యా పిల్లల వలన మాటలు పడటం, చికాకు, స్త్రీ సౌఖ్యము, స్థిరాస్తులు కలియుట, ధనధాన్య వృద్ధి, గృహప్రాప్తి, వాహన సౌఖ్యం. వైశాఖ మాసం తలపెట్టిన పనులు నెరవేరుట, చేయు కృషి, వృత్తి, వ్యాపారాల యందు ధనలాభము, అభివృద్ధి, శత్రువులు మిత్రులవుట, అధికారుల వలన స్నేహలాభము, ధన వ్యయము. అధిక జ్యేష్ఠ నమ్మిన వారి వలన మోసము, భార్యాపిల్లలకు అనారోగ్యము, మాట పట్టింపులు, విరోధములు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, అధికారానుగ్రహము. నిజ జ్యేష్ఠ శరీర ఆరోగ్యం బాగుండకపోవడం, వేళకు సరిగా భోజనం చేయకపోవడం, సంగీత సాహిత్య కళలందు ఆసక్తి, శత్రువులు మిత్రులగుట. ఆషాఢ మాసం తండ్రికి అనారోగ్యము, అతి కష్టం మీద ప్రభుత్వ కార్యాలు నెరవేరటం, ఏ పని చేసినా లాభ నష్టములు సమానంగా ఉండడం, ఉద్యోగ భంగము, స్థాన చలనము, అధికారుల వలన భయము. శ్రావణ మాసము నూతన వస్త్రములు ధరించుట, వెండి బంగారు వస్తువులు కొనుట, బంధుమిత్రులు కలియుట, శుభకార్యములు జరుగుట, ధనలాభము, సుఖ సౌఖ్యములు చేకూరడం, స్నేహలాభము. భాద్రపద మాసం రాజకీయ వ్యవహారాలందు జయము, తలంచిన కార్యాలు నెరవేరటం, శుభవార్తలు వినుట, పాత బాకీలు వసూలవడం, గౌరవం పొందుట, స్త్రీల వల్ల ఉపకార లాభము, దీర్ఘరోగాలు నయమవుతాయి. ఆశ్వయుజం ఇతరుల నుండి రావాల్సిన ధనం రావడం, శుభకార్యాలు జరుగుట, ధన వ్యయము, జాయింటుదారులతో మనస్పర్ధలు, స్థాన చలనము, ఆయుధ భయము, దొంగల భయము, బంధుహాని, వేళకు సరిగా భోజనం చేయలేకపోవడము. కార్తీక మాసం బంధువర్గం వారితో విరోధములు, ఆకస్మిక కలహాలు, మాటలు పడుట, పశువులు విష జంతువుల వలన భయము, బాకీలు వసూలవుట, వెండి వస్తువులు కొనుట. మార్గశిర మాసం మనసులో బాధ, సమయం కాని వేళ భోజనం చేయడం, దుష్ట సావాసము, అనవసర కలహాలు, రోగములకు విశేష ధనము ఖర్చు పెట్టడం, శత్రువులు మిత్రులవుట, శాస్త్ర చర్చలు. పుష్యం చర్మ వ్యాధులు, అన్నదమ్ములతో సఖ్యత లేకపోవడం, చంచల మనసు, చెడు స్నేహాలు, నూతన వస్త్రాభరణ ప్రాప్తి, రికమెండేషన్ల వల్ల పనులు నెరవేరటం. మాఘమాసం ఆరోగ్యం బాగుండడం, భార్యాపుత్రుల వలన సుఖ సౌఖ్యాలు చేకూరటం, స్థిరాస్తులు కలవటం, గృహ ప్రాప్తి, వాహన సౌఖ్యం, ఆలస్యంగా పనులు నెరవేరడం, ధనధాన్య లాభం. పాల్గొన మాసం కుటుంబ కలహాలు, ప్రారంభించిన పనుల ఆటంకాలు, భార్య బిడ్డల వల్ల మాట పడడం, ప్రయాణాలు ఆటంకాలు, వ్యాపార వ్యవహారాలందు లాభము. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు పైన చెప్పిన పరిహారాలు పాటించండి. గోవులకి నవధాన్యాలు పెట్టడం, పక్షులకి నవధాన్యాలు పెట్టడం, కుక్కలు పిల్లులు అలాగే పేదవారికి అన్నం పెట్టడం, అన్నపూర్ణ అష్టకం, లక్ష్మీ సహస్రనామాలు, కుంకుమ పూజ చేసుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి అన్న వస్త్రాలకు లోటు లేకుండా జాతకంలో శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.